మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం స్వర్ణ తెలంగాణ చేయడానికి బీజేపీ అయితే సిద్ధమైంది. మరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే అంశాలను ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎక్కడైతే బీజేపీ బలహీనంగా ఉందో అక్కడ మేము పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హర్ ఘర్ బీజేపీ అనే నినాదం మరి ఉండబోతుంది అంటున్నారు. దీనికి సంబంధించి ప్లానింగ్ ఎట్లా ఉంది? ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారమ్మా, నిన్న కూడా కార్యక్రమం చేసింది, పెద్దపల్లి కార్యక్రమం ప్లస్ లక్షపేటలో కార్యక్రమం, ఈరోజు ఆసిఫాబాద్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటింటికి ఏదైతే పాంప్లెట్ ఉందో పాంప్లెట్ హర్ ఘర్ పాంప్లెట్ అనేది ప్రకారంగా తీసుకుపోతూ ఉన్నాం. ఏదైతే మేము ఇస్తున్నామో ఎల్ఈడి లైట్స్ కాడికైనా, గ్యాస్ ఉచిత గ్యాస్ అయినా, తర్వాత నీళ్ళు అయినా, అదేవిధంగా ఈ రోడ్స్ అయినా, ఏది నరేగా ఫండ్స్ రోడ్స్ అయినా, తర్వాత రైతు వేదికలైనా, శ్మశాన వాటికలైనా, ఏది అయినా మేము కార్యక్రమాలు చేసేది వాళ్ళకు వివరిస్తూ ఉన్నాం. అదేవిధంగా అవినీతి లేకుండా రాజ్యం నడుస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, గత 20 నెలల నుంచి సర్పంచ్ ఎలక్షన్స్ జరగలేవు. సర్పంచ్ ఎలక్షన్ జరగకపోతే మొన్న నేను పేపర్లో స్టేట్మెంట్ చూసిన, దగ్గర 15th ఫైనాన్స్ అమౌంట్ 2000 చిల్లర అమౌంట్ రావాలి, 2000 చిల్లర అమౌంట్ రాక గ్రామ పంచాయతీలు కుంటు పడిపోయినాయని చెప్పారు. మరి ఎందుకు కుంటు పడిపోయినాయి? 15th ఫైనాన్స్ అమౌంట్ వస్తేనే కదా. మరి అది కూడా వీళ్ళకు తెలుస్తలేదా కాంగ్రెస్ పార్టీకి? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇమీడియట్లీ వాళ్ళకు లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే ప్రతి గ్రామ పంచాయతీకి అమౌంట్ వస్తూ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు దాదాపు 18 నెలలు అయిపోయింది కాంగ్రెస్ అధికారంలో ఉండి. మరి గ్రామాభివృద్ధికి సంబంధించినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు గ్రామాల్లో అభివృద్ధి చూస్తే మాత్రం పూర్తిగా చూస్తే కేంద్రం నుంచి అభివృద్ధి నిధులు అందుతున్నాయి కాబట్టి పారిశుద్ధ్యానికి సంబంధించి కావచ్చు, వర్కర్స్ కావచ్చు, తదితర వారికి నిధులు ఇచ్చేది కేంద్రమే అని చెప్తున్నారు. మరి కేంద్రం నుంచి ఉన్నటువంటి, అంటే కేంద్రం కాకపోయినా బీజేపీకి సంబంధించినటువంటి చిన్న లీడర్ కూడా చెప్పుకోలేనటువంటి దుస్థితి ఏర్పడింది. మరి సంస్థాగత ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుందంటారా? మీరు ఒకటే చేసుకుంటామా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక డిగ్రీ కాలేజ్ అవుతారో, ఇంటర్మీడియట్ కాలేజ్ అవుతారో, ఇంటర్మీడియట్ కాలేజ్ చదివితేనే కదా నువ్వు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ ఉంటావు. ఈడ ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వ నిధులు సర్పంచ్ ఎలక్షన్స్ అయిన తర్వాత కంపల్సరీ ఇస్తారు. వాళ్ళకి తెలుసు, కావాలని వేరే వాళ్ళ మీద అబాండా వేసుకుమే తప్ప అంతకన్నా మించి వేరేది ఏం లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఒక్క రాష్ట్రం చూపించండి ఎలక్షన్స్ లేకుండా డబ్బులు రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే రాష్ట్రాల్లో ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయో ఎలక్షన్స్ అయిన తర్వాతనే వీళ్ళకి పేమెంట్ రిలీజ్ చేస్తారు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం బీజేపీ కొన్ని ప్రాంతాల్లో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే క్యాడర్ సరైన వాళ్ళు లేరు. ఈ విషయం పైన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంతవరకు వినిపించింది. బీజేపీ స్ట్రాంగ్ ఉంది కానీ మనకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు స్ట్రాంగ్గా లేరు అనేటువంటిది చాలా వరకు వినిపించింది. ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో మరి ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? మొన్న జరిగిన ఎలక్షన్లో మీరు చూసారు, యాక్చువల్ ఏంటంటే సిట్టింగ్ సీట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మేధావులందరూ కలిసి లోకల్ అది ఏది గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో నన్ను గెలిపేయడం జరిగింది. మరి అప్పుడు ఏమన్నా మీరు చూసారా? ఏదైనా ఉందా? పట్టుదలతో ఉంటుంది. ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే అందరూ బయటికి రావడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వైపే. ఎందుకంటే యువత అయినా, తర్వాత ఏంటంటే నిరుద్యోగులైనా, తర్వాత ఏంటంటే రైతులైనా, తర్వాత లేడీస్ అయినా ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఎందుకు అంటే అవినీతి లేకుండా నడిపిస్తూ ఉన్నారు, చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి స్వయం ఒప్పుకున్నారు మా దగ్గర డబ్బులు లేవని. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఒకటే మీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్కు పిఎఫ్, ఈఎస్ఐ, పిఎఫ్ అమౌంట్ వస్తలేదు, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ లేదు, అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ లేదు, అదేవిధంగా సరెండర్ లీవ్స్ అమౌంట్ లేదు, అదేవిధంగా వీళ్ళు పెట్టుకున్న అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలకు కనీసం ఇంజనీరింగ్ ఫీజు కట్టాలంటే అమౌంట్ లేక 31,000 రూపాయలు ఏది ఎంప్లాయీస్ వాడుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు గ్రామ స్థాయిలో చూస్తే సర్పంచులుగా పోటీ చేయడానికి కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఈ విధంగా చూస్తే మరి బడుగు బలహీన వర్గాల నుంచి పోటీ చేయడానికి మేము సిద్ధంగా లేదు. ఎందుకంటే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చాలామంది అభివృద్ధికి నిధులు తీసుకొని వడ్డీలు కట్టలేనిటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి బీజేపీ క్యాడర్ దానికి సిద్ధంగా ఉందంటారా? ఎందుకంటే ఫైనాన్షియల్గా మేము స్ట్రాంగ్ లేం కాబట్టి, మాకు పొలిటికల్ అవేర్నెస్ ఉన్నా, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నా కూడా మాకు ఫైనాన్స్ అనేది లేదు, మేము నిలబడలేము అనేటువంటి వారికి పార్టీ ఏం చెప్పదలుచుకుంది?
మీరు ఒకటే గుర్తుపెట్టుకున్నామా, డబ్బులతో క్వశ్చన్ కాదు. యాక్చువల్లీ ఏంటంటే ఎవరైతే సర్వీస్ ఇస్తారో సర్వీస్తో క్వశ్చన్. తర్వాత నేను గతంలో కూడా ఎవరైతే వీళ్ళు సర్పంచులు ఉప సర్పంచులు ఉన్నారో వాళ్ళు బాగా చిన్న చిన్న కాంట్రాక్ట్లు, వాళ్ళు ఊరు బాగుపడాలని కాంట్రాక్ట్ చేసి 600 కోట్లు రావాలి. వాళ్ళు ఆల్రెడీ ధర్నా కార్యక్రమంలో కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది. అప్పుడు 750 కోట్లు ఉంటే 150 కోట్లు ఇవ్వడం జరిగింది. 600 కోట్లు రావాలి. 600 కోట్లు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు చిన్న చిన్న వాళ్ళ ఊరు బాపల్లో 5-5 లక్షలు నామినేషన్ మీద పనిచేసారు. గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం 20 నెలల నుంచి ఇంకా ఇవ్వలేదు. వీళ్ళని నమ్ముకొని ఓటేస్తే ఇంతవరకు ఇవ్వలేరు అని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి అమౌంట్ ఇచ్చిన దాకా భారతీయ జనతా పార్టీ వీళ్ళందరికీ మేము సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఎప్పుడైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీకే చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ తరఫు నుంచి నిలబడితేనే మనకు బిల్లులు శాంక్షన్ అవుతాయనేటువంటి కొంత ఆలోచన కలిగి ఉంటారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు చూసారు కదా మొన్న యాక్చువల్ గతంలో ఏం చేశారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సపోర్ట్ చేయగానే అమౌంట్ రిలీజ్ చేస్తామని 600 కోట్లు రిలీజ్ చేయరు. భారతీయ జనతా పార్టీ మొట్టికాయలు వేస్తేనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తేనే మాకు రిలీజ్ అవుతున్నా అని వాళ్ళు అనుకుంటారు. 100% మేము సపోర్ట్ చేస్తాం. అన్నీ వాళ్ళ దగ్గర ఉంటేనే మీ ఇంట్లో ఉన్నారు అనుకో, మీ నాన్న మీరు అడగలేరు. మేము బయటకు వచ్చిగానే అడగగలుగుతాం. మేము అడగనికి అపోజిట్లో ఉన్నప్పుడే మా భయానికి వాళ్ళు 80% రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి 3 పార్టీలు. కానీ మరి బీజేపీ నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తకు సరైన న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అమ్మ, దీనిలో అన్ఎంప్లాయ్మెంట్ పోస్టులు చాలా ఉన్నాయి. ఏది వార్డు మెంబర్కి అడిగని తీసుకుంటే ఉప సర్పంచులు ఎంపీటీసీ జడ్పీటీసీలు అందరిని నిలబెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఒకటే అన్నారు మా అధ్యక్షులు వారు కూడా, ప్రతి ఒక్కరు పోటీ చేయాలి, ప్రతి ఒక్కరు గెలవాలి. రాబోయే రోజుల్లో 2029లో మన గవర్నమెంట్ ఫామ్ చేయాలి, అందరికీ ఆమోదమైన ఏది జడ్జిమెంట్ ఇవ్వాలి, పాలన చేయాలని. ఎలక్షన్కు ముందున్నటువంటి ఇంట్రెస్ట్ ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వెళ్ళడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే బై ఎలక్షన్స్ మనం చూసాము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరి అలాంటి పరిస్థితి ఎదురైతే ఎట్లా ఉంటుంది? కోమటిరెడ్డి రాజగోపాల్ ఒకటే అమ్మ, ఆయన ఏ పార్టీలోకి పోయినా రాజీనామా చేసిపోతాడు. ఆయన గురించి ఎప్పుడు మాట్లాడడానికి అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాజీనామా చేసి పార్టీలో పోయి నిలబడ్డ తర్వాత ఈ పార్టీలో కూడా మా పార్టీకి వచ్చినప్పుడు మేము ఒకటే చెప్పినాం, రాజీనామా చేసి రమ్మన్నాం. నిలబడ్డాడు, ఓడిపోయిండు, మళ్ళీ వేరే పార్టీకి పోయిండు, అక్కడ గెలవడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో చాలా క్షేత్రస్థాయిలో చూస్తే బీఆర్ఎస్ఏ మళ్ళీ రావాలనేటువంటి వారి సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మరి బీజేపీ దీన్ని ఎట్లా ఎదుర్కొంటుంది? వాళ్ళంతా ఓన్లీ యూట్యూబ్ పబ్లిసిటీ ఎక్కువ ఉందమ్మా వాళ్ళది. మాదేమో ఇంటర్నల్ పబ్లిక్. మీరు ఒకటే చూసారు మొన్న నా ఎలక్షన్లో నేను గెలుస్తాను ఎవరు అనుకురా, పట్టుదలతో మేధావులందరూ నాకు ఓటేసారు. ఇది ఒకటే మీకు నిదర్శనం, అందుకన్నా వేరే నిదర్శనం కాదు. కావాలని పబ్లిసిటీ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే పబ్లిసిటీ చేసుకున్న వాళ్ళు ఎవరని గెలిచిరా? ఎవరు గెలవరు. ఇది ఓటర్సు నిశ్చయించుకుంటే ఏదైతే దృఢ నిశ్చయంతో వాళ్ళు ఫలానంలోకి ఓటేయాలని అనుకున్నాను అనుకో 100% వాళ్ళకి ఓటేస్తారు. థ్యాంక్ యూ. ఇది స్థానికుడే నాయకుడిని చేయడానికి బీజేపీ ఎప్పుడు దృఢ సంకల్పంతో ఉంటుంది. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి మాత్రం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేయదంటున్నారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, కొలుగూరి, 24/7.